కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కన్నడ హీరో ఆ రియల్ హీరో కథను చేస్తుంటే బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోందా? ఇక్కడ వాళ్ళను కాదని ఆ హీరోకు ఛాన్స్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతుందా? ఆ ప్రాజెక్ట్ను అడ్డుకోలేక నార్త్ హీరోలే మూవీని ప్లాన్ చేస్తున్నారా? మరాఠా యోధుడిపై ఇప్పుడే ఎందుకంత ప్రేమ పొంగిపోతోంది. హిస్టారికల్ డ్రామాపై మనసు పారేసుకుంటోంది బాలీవుడ్. చావా ఇచ్చిన స్ఫూర్తితో మరొక చారిత్రాత్మక కథను ప్రిపేర్ చేస్తోంది. అందులోనూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోగ్రఫీని తెరకెక్కించేందుకు విల్లూరడమే కాదు, పోటీ పడుతోంది. ఇప్పటికే ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ అనౌన్స్ చేసింది బాలీవుడ్. ఇందులో కన్నడ హీరో రిషబ్ శెట్టి మరాఠా యోధుడి పాత్రను పోషిస్తున్నాడు. మేరీ కోమ్ నిర్మాత ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాడు. ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీతో రిషబ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. 2027లో రిలీజ్ కి ప్లాన్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు శివాజీపై మరొక సినిమా తెరకెక్కిస్తోంది నార్త్ బెల్ట్. రితేష్ దేశ్ముఖ్ హీరో కమ్ డైరెక్టర్ గా రాజా శివాజీ అనే మూవీని అనౌన్స్ చేశాడు. అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, జెనీలియా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను మహారాష్ట్ర ఆవిర్భావ దినమైన మే 1న 2026లో రిలీజ్ చేయనున్నారు. జ్యోతి దేశపాండే, జెనీలియా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప యోధుడు మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, మొఘలులను ఎదురించిన ధీశాలి. మహారాష్ట్ర ప్రజలు ఆయనను దేవుడుగా కొలుచుకుంటారు. కానీ సినిమా పరిశ్రమకు ఈ మధ్య కాలంలో అమితమైన ప్రేమ వచ్చేసింది. శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఒక్కసారిగా ఛత్రపతిపై సినిమాలకు రెడీ అవుతోంది బాలీవుడ్. కానీ రిషబ్ శెట్టి శివాజీగా చేస్తున్నప్పటికీ మళ్ళీ రితేష్ ఇదే టాపిక్ పై సినిమా చేయడానికి రీజన్ ఏంటి? కన్నడ హీరో చేస్తే తట్టుకోలేకపోతున్నారా? అందుకే ఆ ప్రాజెక్ట్ కన్నా ముందే ఈ సినిమా దించేస్తున్నారా? అందులోనూ హీరోనే దర్శకుడు, వైఫే నిర్మాత కావడంతో ఇలాంటి డౌట్స్ రాకుండా ఉండవు కదా.